రాముడి పాత్రలో స్టార్ హీరో అయిన రామ్ చరణ్. అయితే గత వారం రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా 'హనుమాన్' సినిమా బాగా టాక్ అయితే వినిపిస్తుంది. ఇకపోతే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే 100,00,00,000 కలెక్షన్ దాటి ఇంకా ట్రెండింగ్‌లో నిలుస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మరింత అద్భుతమైన కలెక్షన్‌లు అయితే రాబోతుందని తెలుస్తుంది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా రేంజ్‌లో అయితే మారుమోగుతుందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా అయితే సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలయ్యి దాదాపు 7 రోజులు కానున్నా కూడా వసూళ్లు అయితే ఏమాత్రం తగ్గట్లేదని చెప్పాలి. అయితే ఇక ఈ సంగతి పక్కన పెడితే దీంట్లో శ్రీరాముడిగా అయితే ఒక స్టార్ హీరోని తీసుకుందామని అయితే ఈ టాక్ అయితే వైరల్‌గా మారుతుంది. అయితే 'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీనికైతే సీక్వెల్ కోసం అయితే భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక సినిమాటిక్ యూనివర్స్ కూడా క్రియేట్ చేద్దాం అన్నట్లు టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. అయితే 'హనుమాన్' లాంటి మరెన్నో సూపర్ హిట్లు తీయాలని, ఒక ఫ్రాంచైజ్‌తో భాగంగా రిలీజ్ చేయాలని అయితే తన మైండ్‌లో అనుకుంటున్నాడంట. ఇకపోతే తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడు డిఫరెంట్ రోల్‌లో అయితే తేజ్ అయితే బాగా నటించాడు. ఇకపోతే దేవుళ్ళు కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ మూవీ అయితే ఆడియన్స్‌కి అయితే అతుక్కోవడంతో క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్‌లో 'జై హనుమాన్' అనే పేరుతో సీక్వెల్ రానుందని, అది కూడా 2025లో అయితే రిలీజ్ కాబోతుందని ప్రశాంత్ వర్మ అయితే హింట్ ఇవ్వడంతో అయితే శ్రీరాముడి పాత్ర కూడా దానికి తగినట్లు ఉండాలని అయితే ఆ హీరోయిన్ కూడా రివీల్ చేస్తారు. అయితే ఈ క్రమంలో రాముడి పాత్ర కోసం ఇప్పటి నుంచే సరికొత్త రూమర్స్ కూడా రావడంతో దానికైతే ఆన్సర్ కూడా ఇవ్వడంతో మెగా హీరో రామ్ చరణ్ అయితే తీసుకుంటానని అయితే గట్టిగా ప్లాన్ చేసినట్లు మన ప్రశాంత్ వర్మ అయితే చెప్పుకొస్తున్నారు. ఇకపోతే 'త్రిబుల్ ఆర్' మూవీలో సెకండ్ హాఫ్‌లో రామ్ చరణ్ గెటప్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే రాముడి పాత్రలో తన కరెక్ట్‌గా సూటబుల్ అయ్యే క్యారెక్టర్‌లో అయితే 'త్రిబుల్ ఆర్' ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం హీరోలో రాముడి పాత్ర కోసం తన్నే చూజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ రాముడు గెటప్‌లో రామ్ చరణ్ ఉంటే మాత్రం మూవీకి మాత్రం ఇంకో ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి బిగ్ స్టార్‌ని తీసుకుంటే 'జై హనుమాన్' మూవీ ఇంకో వేరే లెవెల్ అని చెప్పాలి. ఒకవేళ చరణ్ కనుక ప్రశాంత్ వర్మతో తీసే సినిమాలో రాముడి పాత్ర వేషం వేస్తే అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇకపోతే తేజు అలాగే రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం ఇంకా ఫ్యాన్స్‌కి అయితే పూనకాలని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీ అయితే 2025లో అయితే రానుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ చేయండి. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో మోర్ వీడియోస్ కోసం కావాలంటే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.